మీరు 300 చిల్లర రోజుల్లో 3680 కిలోమీటర్లు తిరిగారు. 300 చిల్లర రోజులు, రోజుకి 50 లక్షలు ఖర్చు పెట్టారు. రోజుకి 50 లక్షలు మీకు ఖర్చు పెట్టింది. మీరు 100 చిల్లర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? ఈరోజు కూడా వైసీపీ నాయకత్వం మీకు టికెట్ కావాలంటే ఇన్ని కోట్లు, ఇప్పుడు పార్టీ నడవాలంటే ఇన్ని కోట్లు, పార్టీలో చేర్చుకున్న వాళ్ళని కూడా మీరు ఇన్ని కోట్లు తెచ్చి కట్టండి అని చెప్పేసి మీరు పిలుస్తున్నారు. మిమ్మల్ని చూసి భయపడిపోతున్నారు నాయకులు. మేము తెచ్చి మీకు డబ్బులు ఇచ్చేది ఏందని? మీరు సంపాదించిన డబ్బు ఉంది జగన్మోహన్ రెడ్డికి, ఆయన చెప్తున్నాడు ఆయనకి డబ్బు మీద ఆశ లేదంట. ఆశ లేకపోతే ఒక్కసారి 1000 కోట్లు మీ అకౌంట్లోకి ఎట్టొచ్చినాయి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండ్ సిబిఐ ఎందుకు మీ ఆస్తులు అటాచ్ చేసింది? ఇన్ని రోజులు పాదయాత్ర చేసిన వాళ్ళు ఒక్కరోజు చెప్పారా? మీ మీద ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకి పోయినారు? ఎందుకు కంపెనీల చైర్మన్లు జైలుకి పోయినారు? మీరెందుకు జైల్లో 16 నెలలు ఉన్నారు? మీరు ఎందుకు 12 కేసుల్లో మొదటి ముద్దాయిగా ఉన్నారు? ఎందుకు ఒక్క మాట చెప్పరు మీరు? నోటికి ఏది వస్తే అది ఇష్టానుసారం చంద్రబాబు నాయుడిని చాలా దిగజారిన భాషల్లో మీరు మాట్లాడటం చంద్రబాబు నాయుడు గారి గురించి ఇది దురదృష్టం. ఇది మీ టైంలో మీరు ఆయన ఏదో చెప్తున్నాడు నవరత్నాలు. మీ టైంలో నవగ్రహాలు పట్టి పీడించాయి. మీ తండ్రి గారి టైంలో నవగ్రహాలు. మీరు వచ్చిన తర్వాతనే వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి. ఈరోజు 2.5 సంవత్సరం శాసనసభ సమావేశాలకు శాసనసభలో అడుగు పెట్టకుండా జీతాలు తీసుకునేవాళ్ళు మీరు, మీ వైసీపీ ఎమ్మెల్యేలు. 5 సంవత్సరాలకి పార్లమెంట్లో గెలిపించి పంపిస్తే కేంద్రంతో పోరాడాల్సి వస్తుందని చెప్పి రాజీనామా చేయించి ఇంట్లో కూర్చోబెట్టారు మీరు. కేవలం పార్లమెంట్ మెంబర్స్ లోక్సభలో ఉంటే కేంద్రం చేసే అన్యాయాన్ని ఎదిరించాల్సి వస్తుందని చెప్పి రాజీనామా చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. ఎవరైనా వాళ్ళు గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది కాబట్టి. సో మీ పాదయాత్ర అట్టర్ ఫ్లాప్. మీ పాదయాత్ర వల్ల మీరు వాస్తవాలకు దగ్గరగా మాట్లాడుంటే ఎంత చేసినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పర్ఫార్మెన్స్ బాగుందా లేదా అని సమస్యలు వస్తూ ఉంటాయి, కరువు కాటకాలు వస్తాయి, ఎట్ట వాటిని అధిగమిస్తారా అనేది. సో ఈరోజు అల్టిమేట్గా అంతిమ సభ అటర్ ఫ్లాప్. మీరు దెబ్బతిన్నారు. మీ సభ విఫలమైంది, ఫెయిల్ అయింది. మీ మాటల తీరు ఈ రాష్ట్రంలో ఉండే రైతులు ప్రజలు గమనిస్తూ ఉన్నారు.